జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా, దానికి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందామండి. మీరు నీట్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే నీట్ రీ ఎగ్జామ్ ఏదైనా టైప్ చేయండి, ఓకేనా. అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఏంటి అనేది చూద్దాం, ఓకేనా. మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ ఇలా క్లిక్ చేసినా కానీ వస్తాయండి. సో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ దీనికంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఒకసారి కనుక ఓపెన్ చేస్తే న్యూస్, ఈవెంట్స్, పబ్లిక్ నోటీసెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో మీకు పబ్లిక్ నోటీసులు అయితే 5 ఉన్నాయి కదా, ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. స్టూడెంట్ ఫ్రెండ్లీ మెజర్స్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ రీజియన్. ఎన్టీఏ లాంచెస్ పరీక్ష కర్మయోగి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఎగ్జామినేషన్ అఫీషియల్స్ ఆన్ ది ఐగాట్ కర్మయోగి భారత్ ప్లాట్ఫామ్. సో ఒకసారి ఓపెన్ చేద్దామండి, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం మెజర్స్ తీసుకోవాలి మీకు ఆల్రెడీ తెలుసు. ఎగ్జామ్ వచ్చేసి మనకి 2 గంటల నుంచి 2 గంటల 15 నిమిషాల వరకు ఇచ్చారు. అండ్ బుక్లెట్స్లో కూడా మీకు రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా 2 పేపర్స్ అయితే, లెఫ్ట్ హ్యాండ్స్ కూడా ఉంటారు కదా కొంతమంది వాళ్ళు, రైట్ సైడ్లో 2 పేపర్స్, లెఫ్ట్ సైడ్లో 2 పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 రఫ్ వర్క్ పేజెస్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఇంట్రడక్షన్ పేజ్. సో ఇంట్రడక్షన్ పేజ్కి 2 పేపర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 2 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రఫ్ వర్క్కి 4 పేపర్స్ అయితే ఉన్నాయండి, ఓకేనా. సో మనకి ఇక్కడ బుక్లెట్లో అలాగే టైంలో చేంజెస్ అయితే చేశారు, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. పెద్ద చేంజెస్ ఏం కాదు, దీనికోసం మీరేమీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 195 నిమిషాల్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బుక్లెట్ చేంజ్ అయిందని కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. బుక్లెట్లో 2 పేజెస్ మాత్రమే రఫ్ వర్క్ కోసం ఇచ్చారు, ఓకేనా. ఈ 2 స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఎందుకు చేశాము అంటే, ఒక పాజిటివ్ హోప్ని క్రియేట్ చేయడానికి, ఎగ్జామ్ని ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయడానికి అంటూ కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది, ఓకేనా. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. పరీక్ష కర్మయోగి ఇది ఎందుకు అంటే, ఎగ్జామినేషనర్కి వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అండి, ఓకేనా. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జామినేషన్ అఫీషియల్స్, ఎవరైతే ఎగ్జామినేషన్స్ ఆ రూమ్లో మనకి ఇన్విజిలేటర్స్గా ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇచ్చిన డీటెయిల్స్ ఇవి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎగ్జామ్ అవ్వకముందు, స్టార్ట్ అవ్వడానికంటే ముందు, స్టార్ట్ అయిన తర్వాత ఎలాగా వాళ్ళు ప్రవర్తించాలి అనే దానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి, ఓకే. నెక్స్ట్ ఇది ఏంటి అంటే, ఎవరైతే డబ్బులు మనం రిజిస్ట్రేషన్స్ టైంలో పే చేసిన మనీ ఏదైతే రిటర్న్ వస్తుంది అంటున్నారో దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి రీఅప్లై చేసుకోండి అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఆప్షనల్లీ అప్లోడ్ ఎ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్ ఆర్ ది ఫస్ట్ పేజ్ ఆఫ్ ది బ్యాంక్ పాస్బుక్ కంటైనింగ్ ది అకౌంట్ డీటెయిల్స్ వేర్ ఎవర్ అవైలబుల్. సో మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి, ఐదర్ చెక్ కానీ నార్ మీ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, అది కానీ అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. ఎన్ష్యూర్ దట్ ఆల్ పర్టికులర్స్ ఫినిష్డ్ ఆర్ కరెక్ట్ అండ్ బిలాంగ్ టు ది ఇంటెండెడ్ బెనిఫిషియరీ అకౌంట్ ఫర్ ది రిసిప్ట్ ఆఫ్ ది రిఫండ్. సో మనం బెనిఫిషియరీ అకౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి, ఓకేనా. లాగిన్ క్రెడెన్షియల్స్ మీ దగ్గరే ఉంచుకోవాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి, ఓకేనా. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి, ఓకేనా. ఎవరితోని షేర్ చేయొద్దని చెప్తున్నారు. మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికంటే ముందే బ్యాంక్ అకౌంట్స్ అనేవి అప్డేట్ చేయండి అంటూ కూడా అడగడం అయితే జరిగింది. సో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ 2 నెంబర్స్ ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో ఆ నెంబర్స్కి నీట్ యూజీ 2026@NTA.ac.inకి మెయిల్ అయినా చేయొచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా. మీరు అఫీషియల్ వెబ్సైట్ని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి అంటూ కూడా వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేశారో అవి మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అనే దానికి సంబంధించండి. సో అందరూ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికంటే ముందే ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేసి ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకోండి, ఓకేనా. సో ఇదేంటంటే మనకి 14వ తారీఖున జూన్కి మనకి రీ ఎగ్జామినేషన్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అందరూ చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దానికంటే ముందు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేసేయండి, ఓకేనా. అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అంటే, మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేస్తే మనకి పోర్టల్ ఓపెన్ అవుతుంది, దాని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఈ 2 నెంబర్స్ కానీ లేదంటే మెయిల్ ఐడికి కానీ మెయిల్ చేసి కనుక్కోవచ్చు, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, ఎన్టీఏ లాంచెస్ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ టు రిపోర్ట్ సస్పీషియస్ క్లైమ్స్ రిగార్డింగ్ నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ రీకండక్ట్. మీకు గనక ఏమైనా సస్పీషియస్గా, డౌట్ఫుల్గా ఏమైనా కనిపిస్తుంటే, అంటే ఇప్పుడు చాలామంది టెలిగ్రామ్స్లో కానీ వాట్సాప్లో కానీ రీషేర్ చేస్తున్నారు నీట్ మళ్ళీ రీ ఎగ్జామ్కి సంబంధించి. సో రకరకాల వార్తలు అయితే వింటున్నారు కదా మీరు సోషల్ మీడియాలో. మిమ్మల్ని ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో వాటన్నిటిపైన మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫీల్ అయ్యి వేరే పనులు చేసుకోవడం కంటే ఇలాంటి యాక్షన్స్ తీసుకోండి, ఓకేనా. మీకు సంబంధించిన పేజ్ ఇది, ఓకే. మీరు గనక unauthorized websites, social media accounts or messaging channels claiming access to the NEET UG 2026 question paper or answer key
ఇలా సోషల్ మీడియాలో ఏమైనా వార్తలు వచ్చినా, లేదు అంటే ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ క్లెయిమింగ్ టు ప్రొవైడ్ ఎగ్జామినేషన్ కంటెంట్, లీక్డ్ పేపర్స్ ఆర్ గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ ఆర్ అదర్ కన్సిడరేషన్స్. సో మీకు డబ్బులు ఇస్తే పేపర్ ఇస్తాము, ఇలాంటివి ఏమైనా ఆఫర్ చేస్తున్నా అలాంటి విషయాలపైన. ఇంకా ఏంటంటే ఎన్టీఏ అఫీషియల్స్ని కానీ, లేదు అంటే ఎగ్జామినేషన్స్ గురించి వర్క్ చేసే వ్యక్తులను కానీ, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ని కానీ ఏమైనా బ్లేమ్ చేస్తున్నా, లేదు అంటే వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతున్నా, అంటే మాట్లాడడం అంటే నార్మల్గా కాదు, ఏమైనా బ్యాడ్ మేనర్లో మాట్లాడుతున్నా కానీ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీ కూడా మిస్లీడింగ్గా డీఫాల్ట్గా కనిపిస్తే కనుక, మీలో భయాన్ని గనక క్రియేట్ చేస్తుంటే నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించి మీరు వేటిపైన కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది ఏం చేస్తారంటే నీట్ రాసే వ్యక్తులకైతే షేర్ చేయండి. వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉండడమే మనకి ముఖ్యం. మీరు ప్యానిక్ అవ్వకుండా ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఇవన్నీ చదవడం కూడా మీకు టైం వేస్ట్ అనుకుంటే మీరు జస్ట్ ఈ వీడియో చూసి స్కిప్ కొట్టండి. ఓకేనా? ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ బాగా రాయాలి. ఓకే? సో జూన్ 21న ఎగ్జామ్ కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది వాళ్ళ వీడియో అండి. అఫీషియల్ వెబ్సైట్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికంటే ముందే బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.